ఎన్ని కార్టూన్ టీవీ. ఓర్నాయనో, పాత బావిలో నీళ్లకి బదులు బిర్యానీ మొలిచిందంటే నమ్ముతారా? అది కూడా సాధారణ బిర్యానీ కాదురా. ఒక కొమ్మకి చికెన్ దమ్ము, మరో కొమ్మకి మటన్ స్పెషలు, ఇంకో కొమ్మకి ఎగ్గు బిర్యానీ కప్పులు. కానీ ఆ బిర్యానీ తిన్నవాళ్ళు తర్వాత ఏం చేశారో తెలుసా? రాత్రికి రాత్రి ఊరంతా బిర్యానీ బిర్యానీ అంటూ తిరిగింది బాబోయ్. కొండగూడెమని చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఒక కాకి ఉండేది. పేరు కాకమ్మ. కాని ఊరంతా దాన్ని పిసినారి కాకమ్మ అంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక్క గింజ పెట్టమ్మా అంటే అయ్యో ఇంట్లో స్టాక్ అయిపోయిందిరా అంటుంది. కాని రాత్రికి మాత్రం తలుపులేసుకుని ఒంటరిగా తింటుంది. ఒకరోజు కాకమ్మ డబ్బులు లెక్క పెడుతూ 1, 2, 10, 100, 1000. అబ్బబ్బా, డబ్బులు బాగానే వచ్చాయి గాని ఇంకా పెద్ద దందా కొడితే ఊరంతా నా కిందకే వస్తారు. అంతలో గాలిలో ఘుమఘుమ వాసన. అది బుజ్జి పిచ్చుక ఇంటి నుంచి వస్తున్న చికెన్ బిర్యానీ వాసన. అక్కడ బుజ్జి, జెన్నీ చిలుక, సన్నీ పిచ్చుక అందరూ కూర్చుని బిర్యానీ తింటుంటారు. కాకమ్మ నోరు ఊరేస్తూ అయ్యో, ఒక్క స్పూన్ రుచి చూడొచ్చారా? ఏంటమ్మా, డబ్బుల సంచులు నింపుకునే వాళ్ళకి ఫ్రీ బిర్యానీ కావాలా? అందరూ నవ్వేస్తారు. కాకమ్మ ముఖం మాడిపోతుంది. అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి కాకమ్మ తన ఇంట్లో దాచుకున్న పాత బుట్ట తీస్తుంది. అది సాధారణ బుట్ట కాదు, మాయా బుట్ట. కాకమ్మ దాన్ని చూస్తూ, ఓ మాయా బుట్టమ్మా, ఇప్పుడు నీ అవసరం వచ్చింది. నాకొక పెద్ద బిజినెస్ ఐడియా కావాలి. ఈసారి ఇంకేం ప్లాన్ వేశావే కాకమ్మా? ఊరంతా నా దగ్గరే తినాలి, బిర్యానీ ముక్కలు కావాలి. మాయా బుట్ట షాక్ అయిపోతుంది. నీ తెలివితేటలు వేరే లెవెల్. మామిడి చెట్టుకి మామిడి పండ్లు కాస్తాయి కదా, అలాగే బిర్యానీ కూడా కాయాలి. ఒక కొమ్మకి చికెన్ లెగ్ పీసు, మరో కొమ్మకి కబాబు, ఇంకో కొమ్మకి ఎగ్ బిర్యానీ. మాయా బుట్ట షాక్ అయిపోతుంది. బుట్టలోనించి బంగారు రంగు గింజలు బయటపడతాయి. ఇవి సాధారణ గింజలు కావు. వాటిని నాటితే రాత్రికి రాత్రే బిర్యానీ మొక్కలు పెరుగుతాయి. కాకమ్మ కళ్ళు మెరుస్తాయి. కానీ జాగ్రత్త, ఈ మొక్కలను ఆశపడి ఎక్కువ వాడితే ప్రమాదం. అయ్యో, ముందు డబ్బులు రావాలి, మిగతావన్నీ తర్వాత. కాకమ్మ ఆలోచిస్తుంది. అప్పుడే గుర్తొస్తుంది, ఊరి బయట ఉన్న పాత ఎండిపోయిన బావి. ఆ రాత్రే వెళ్ళి ఆ గింజలన్నీ బావిలో నాటేస్తుంది. మరుసటి రోజు ఉదయం కాకమ్మ పరుగెత్తుకుంటూ బావి దగ్గరకు వెళ్తుంది. లోపల చూసి బావి మొత్తం చికెన్ పీసులు, బిర్యానీ పాత్రలు, ఎగ్ బిర్యానీ బౌల్స్, కబాబ్ స్టిక్స్ మొక్కల్లా వేలాడుతూ ఉంటాయి. వాసనతో ఊరంతా మత్తెక్కిపోతుంది. కాకమ్మ వెంటనే బండి పెడుతుంది. కాకమ్మ గరం గరం బిర్యానీ. అత్తా, వాసనకి ఆకలేస్తుంది. ప్లేట్ ఎంతమ్మా? 120 రూపాయలు. ఒక్క ముక్క తిన్న వెంటనే
వావ్, ఇది మనిషి చేతి వంటలా లేదే. ఇంకో ప్లేట్ పెట్టమ్మా అంటూ క్యూలు పెడతారు. కాకమ్మ డబ్బుల గుట్ట చూసి మురిసిపోతుంది. కాని ఆ రాత్రి నుంచే ఊళ్ళో వింతలు మొదలవుతాయి. పిల్లలైతే స్కూల్ మానేసి రోజంతా కాకమ్మ బండి దగ్గరే తిరుగుతుంటారు. గ్రామ పెద్దలు సమావేశం పెట్టుకుంటారు. ఈ బిర్యానీలో ఏదో తేడా ఉంది. తిన్నవాళ్లందరికీ పిచ్చి పట్టినట్టుంది. ఏంటి కాకమ్మ ఇది? అయ్యో, నా బిర్యానీకేమైంది? బాగా చేస్తున్నా కదా. నేను వాళ్ళందర్నీ తిను అని చెప్పనా ఏంటి? తినడం వాళ్ళ ఇష్టం. నేను బలవంతం చేశానా? హ్మ్. అయితే నువ్వే ముందు తిని చూపించు. కాకమ్మ కాస్త టెన్షన్ పడుతుంది. అది నేను తర్వాత తింటా. చూశారా, ఏదో దాస్తోంది. కాకమ్మకు కూడా ఒక్కసారిగా బిర్యానీ తినాలనే పిచ్చి మొదలవుతుంది. ఆమె బావి దగ్గరకు పరుగెత్తి ఆగకుండా తినడం మొదలుపెడుతుంది. అది చూసి ఊరంతా షాక్. దీనికే మాయ పట్టేసిందంటే మన పరిస్థితి ఏంటి బాబోయ్? అప్పుడే కాకమ్మకి తన తప్పు అర్థమవుతుంది. ఆ రాత్రి మాయాబుట్ట కనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కాకమ్మ, ఈ బిర్యానీ ఆశ పెంచుతుంది. ఎవడు తింటే వాళ్ళకి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఆ మొక్కలన్నీ నాశనం చెయ్యాలి. అయ్యో, డబ్బుల కోసం ఊరంతా ఇబ్బంది పెట్టేశానా? ఇప్పుడేం చెయ్యాలి? ఆ మొక్కలన్నీ నాశనం చెయ్యాలి. కాకమ్మ ధైర్యం చేసి బావిలోకి దిగుతుంది. ఒక్కొక్క బిర్యానీ మొక్కను నరికేస్తుంది. చివరి మొక్క పడిపోయిన వెంటనే పెద్ద వెలుగు. అన్నీ మాయమైపోతాయి. బావి మళ్ళీ ఖాళీగా మారిపోతుంది. మరుసటి రోజు ఊరంతా మామూలే అవుతుంది. ఇక మాయాదందాలు వద్దు. కష్టపడి సంపాదించినది నిజమైన సంపాదన. అవును బాబోయ్, ఫ్రీగా వచ్చిన దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు కష్టం దాగి ఉంటుంది. పిల్లలు, అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు. కష్టపడి సంపాదించినదే నిజమైన ఆనందం. మీకు మంచి మంచి కథలు కావాలా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.